హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఈ ఆదివారం రోజు మన శ్రీకాకుళంలో హోటల్ బ్లూ ఎర్త్ ఈ పర్టిక్యులర్ లొకేషన్లో వీఆర్ డూయింగ్ ఎ సెమినార్. ఒక ఉచిత అవగాహన సదస్సు మనం కండక్ట్ చేస్తున్నాం. ఎవరి కోసం? ఐఏఎస్ అవ్వాలి అనే కోరికున్న పిల్లలకి, వారి యొక్క పేరెంట్స్కి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఇప్పటి నుంచే ఐఏఎస్ ప్రిపరేషన్ కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మనం ఆఫర్ చేస్తున్న డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మంచి కార్యక్రమం అమ్మ ఇది. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి. సో మీలో ఎవరన్నా అలా ఆస్పిరెంట్స్ ఉంటే మీరు కూడా అటెండ్ అవ్వండి. సాయంత్రం 4:30 ఆదివారం రోజు 12వ జూన్. మర్చిపోవద్దు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు డైరెక్ట్గా వచ్చేసినా సరే పర్లేదు. డోంట్ మిస్ దిస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు చెప్తూనే ఉన్నాను ఎప్పటి నుంచి. 1 జూలై నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాం. రెండింటిలో కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మేడంతో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. మన వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేయండి. ఒక ఫ్రీ కోర్స్ వస్తుంది. యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ ఫ్రీ కోర్స్లో ఎన్రోల్ అయ్యి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ని, కంటెంట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్కి 16th జూన్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాము. వీటన్నిటికీ 15th జూన్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 25,000 రూపాయల ఫీజు కాస్త 22,500కే మనకి లభిస్తుంది. నెవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇవాళ ఎడిటోరియల్ చూసేద్దాం. మరి టైటిల్ వచ్చేసి మెస్సీ బ్యాటిల్. మెస్సీ అంటే డర్టీ అని అర్థం. ఒక డర్టీ బ్యాటిల్ జరుగుతుంది. బ్యాటిల్ అంటే యుద్ధం. ఎవరెవరికి? ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి, సీఎంకి. ఢిల్లీ అనేది ఒక స్పెషల్ స్టేటస్, ఒక స్పెషల్ కేటగిరీ అయిన స్టేట్. అది నార్మల్ స్టేట్. అటు మన యూనియన్ టెరిటరీకి ఎక్కువ, స్టేట్కి తక్కువ అన్నట్టు ఉంటుంది ఢిల్లీ పరిస్థితి. సో ఢిల్లీలో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఢిల్లీ యొక్క స్పెషల్ స్టేటస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఒక స్పెసిఫిక్ ఆర్టికల్లో ఢిల్లీకి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి ఉన్న స్పెషల్ పవర్సు, స్పెషల్ categorization గురించి మాట్లాడారు. యూ హ్యావ్ టు మెన్షన్ ది ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ కామెంట్ సెక్షన్. ద టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ఎల్జీ అండ్ సీఎం ఈజ్ ఎ బ్యారియర్ టు ఢిల్లీస్ డెవలప్మెంట్ అంబిషన్స్. ఢిల్లీకి డెవలప్ అవ్వాలన్న అంబిషన్స్కి ఈ ఎల్జీ మరియు సీఎం మధ్య జరుగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో, టగ్ ఆఫ్ వార్ అంటే ఒక తాడు పట్టుకున్నట్టు ఇటు లాగుతూ ఉంటారు చూడండి, దాన్ని టగ్ ఆఫ్ వార్ అంటారు. ఇది ఏంటవుతుంది? ఇది ఒక బ్యారియర్, ఒక అడ్డంకి అయిపోతుంది. అందరూ కలగలిసి ఒకే ఏంతో పనిచేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ముందుకు నడిపించాల్సిన నాయకులే ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటే అది అంబిషన్స్ కదా, ఒక అడ్డంకిగా మారిపోతుంది. ద టర్ఫ్ బ్యాటిల్ బిట్వీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింటెడ్ బై ద సెంటర్ అండ్ ద ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ ఎ లాంగ్ అండ్ నాయిజీ హిస్టరీ. ఇది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఈ గొడవలు, బ్యాటిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరికి? మన లెఫ్టినెంట్ గవర్నర్కి మరియు సీఎంకి మధ్యలో ఈ బ్యాటిల్ అనేది ఈ రోజుది కాదు, లాంగ్ అండ్ నాయిజీ. టర్ఫ్ బ్యాటిల్ లేదా టర్ఫ్ వార్ అంటారు. టర్ఫ్ బ్యాటిల్ ఆ టర్ఫ్ వార్ అంటే అర్థం ఏంటి? ఒక అక్రిమోనియస్ డిస్ప్యూట్ బిట్వీన్ రైవల్ గ్రూప్స్. ఒక పర్టిక్యులర్ ఏరియా పైన ఆధిపత్యం కోసం, అక్కడ గవర్నెన్స్ పైన ఆధిపత్యం కోసం 2 గ్రూప్స్ మధ్య కొన్ని సంవత్సరాలుగా, కొంతకాలంగా జరుగుతున్న అక్రిమోనియస్ అంటే ఒక అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరుగుతున్న బ్యాటిల్ని టర్ఫ్ బ్యాటిల్ అంటాం. ఎవరెవరి మధ్య జరుగుతుంది? లెఫ్టినెంట్ గవర్నర్. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంటర్. మరియు ఎలక్టెడ్ గవర్నమెంట్. ఎవరు ఎలక్ట్ చేసుకుంటున్నారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్కి, లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో జరుగుతున్న ఈ బ్యాటిల్ అనేది ఇప్పటిది కాదు. ఇట్ హ్యాస్ ఎ లాంగ్ అండ్ నాయిజీ హిస్టరీ. లాంగ్ హిస్టరీ, అది కూడా నాయిజీ హిస్టరీ. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాలతో ఉంటుంది. ద రీసెంట్లీ అపాయింటెడ్ ఎల్జీ Vinay Kumar Saxena has, through his disruptive enthusiasm to meddle in day-to-day governance in Delhi, set the cat among the pigeons. సో ఇక్కడ కొంచెం వొకాబులరీ చూడండి. సెట్ ద క్యాట్ అమాంగ్ ద పీజియన్స్ అంటే అర్థం ఏంటి? టు క్రియేట్ ఎ డిస్టర్బెన్స్,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక దగ్గర కొబ్బరి మాట్లాడుకో, వాళ్ళందరూ ఒక ఏరియాకి చెందిన వాళ్ళు, ఒక లక్షణాలు, ఒక యూనిఫామిటీ ఉన్నవాళ్ళు, ఒక పల్లెటూరులో అనుకోండి. వీళ్ళ మధ్యలోకి ఇంకోటి వచ్చి వాళ్ళని కెలకడం వల్ల అందరూ కొట్టుకుంటున్నారు అనుకోండి. అంటే ఇతను వచ్చి మాట్లాడడం వల్ల ఏమైంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో ఎనీ సిచ్యువేషన్ వేర్ ఎన్ అన్నోన్ ఆర్ అన్డిజైర్డ్ పర్సన్ కమ్స్ అండ్ క్రియేట్స్ న్యూసెన్స్ ఆర్ డిస్టర్బెన్స్, అప్పుడు మనం ఈడిఎంని వాడతాం. సెట్ ద క్యాట్ అమాంగ్ పీజియన్స్ అని అర్థం అనమాట. పీజియన్స్ అంతా ఒక కేటగిరీ, క్యాట్ ఏమో డిఫరెంట్ కేటగిరీ. ఒక పద్ధతి, ఒక ఐడియాలజీ, ఒక మాట మీద వెళ్తున్న వాళ్ళ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది ఈ ఈడియం యొక్క మీనింగ్ అనమాట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, వినయ్ కుమార్ సక్సేనా, ఇతను కొత్తగా అపాయింట్ చేయబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్. ఈయన తనకు ఒక డిస్రప్టివ్ ఎంతూజియాజం టు మెడిల్ అంటే మధ్యలో దూరడం, వ్యవహారాల్లో తలదూర్చడం. డిస్రప్టివ్ అంటే అర్థం ఏంటి, డిస్రప్ట్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్రప్ట్, అంతరాయం కలిగించడం. అంటే గవర్నమెంట్ ఢిల్లీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క డే టు డే అఫైర్స్లో తలదూర్చి కెలికి దానికి అంతరాయం కలిగించాలన్న ఉత్సాహంతో ఉన్న వ్యక్తి ఇతను ఏం చేశాడు, చివరికి హి సెట్ ది క్యాట్ అమాంగ్ పీజియన్స్. ప్రశాంతంగా గవర్నమెంట్ నడుపుకుంటున్నారు, గవర్నెన్స్ నడుస్తూ ఉంది, దాంట్లో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేశాడు. అన్లైక్ హిస్ ప్రీడెసెసర్స్ అంటే అర్థం ఏంటి, అదే పదవిలో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు వాళ్ళలా కాకుండా, అన్లైక్ నజీబ్ జంగ్, వాళ్ళెవరు, నజీబ్ జంగ్, అనిల్ బైజల్, who were two at loggerheads with the elected government of Aam Aadmi Party, Mr. Saxena is a politician close to the BJP top brass. ఇంతకు ముందున్న ఇద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొరకరాని కొయ్యల్లా ఉన్నవాళ్ళే, ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళే. దేవర్ ఎట్ లాగర్ హెడ్స్, దేవర్ ఆల్వేజ్ ఎట్ బ్యాటిల్. లాగర్ హెడ్స్తో ఉన్నారంటే ఎప్పుడూ ఆపోజిట్గా ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు అని అర్థం అనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళే, కాకపోతే ఇతను ప్రాపర్ పొలిటీషియన్ క్లోజ్ టు బీజేపీ టాప్ బ్రాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే మనకి ఏం చెప్తాం, టాప్ బ్రాస్ అంటే బీజేపీలో టాప్లో ఉన్న వాళ్ళకి హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి క్లోజ్గా ఉన్న పొలిటీషియన్ ఇతను. మరి ఇతను ఏం చేస్తాడు, ఆబ్వియస్గా వాళ్ళు ఏం కోరుకుంటారో అలా ఉంటాడు. అంటే వాళ్ళ చేతిలో ఒక రాయిలాగా, ఒక ఏజెంట్ లాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఏం సిద్ధంగా ఉంటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాస్ అక్యూజ్డ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ అండర్మైనింగ్ కాన్స్టిట్యూషనల్ sanctity by having called a meeting of Delhi Jal Board officials on May 30 and issuing directions bypassing the Council of Ministers and the Chief Minister. ఈయన ఏం చేశాడు మహానుభావుడు, ఢిల్లీ జల్ బోర్డ్ అఫీషియల్స్కి మీటింగ్కి పిలిచి వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఈ విషయం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి చెప్పారా, చెప్పలేదు. చీఫ్ మినిస్టర్స్కి చెప్పారా, చెప్పలేదు. చీఫ్ మినిస్టర్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా తనే డైరెక్ట్గా జల్ బోర్డ్ అఫీషియల్స్కి మీటింగ్కి పిలవడం అనేది జరిగింది. ఇలా చేయడం ద్వారా ఆయన కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీని అండర్మైన్ చేశారు. శాంక్టిటీ అంటే పవిత్రత, అంటే రాజ్యాంగం ఎలక్టెడ్ గవర్నమెంట్కి కొన్ని అధికారాలు ఇచ్చింది, లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని అధికారాలు ఇచ్చింది. ఎలక్టెడ్ గవర్నమెంట్ చేసే పనుల్లో అడగకుండా, పిలవకుండా, చెప్పకుండా తలదూర్చే కార్యక్రమం చేయడం ద్వారా ఒక రకంగా రాజ్యాంగ పవిత్రతకి మీరు భంగం కలిగించినట్టే. అండర్మైన్ అంటే దాని వాల్యూ తగ్గించినట్టే అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అక్యూజ్ అంటే ఆరోపించింది. The constitutional design of governance in Delhi itself is a consuming dispute that is being litigated in the Supreme Court. ఇక్కడ కన్జ్యూమింగ్ అనేది యాడ్జెక్టివ్ కింద వాడారు. కన్జ్యూమింగ్ డిస్ప్యూట్ అంటే హెవీ డిస్ప్యూట్, అంటే చిన్నది కాదు, చాలా సీరియస్గా హెవీగా ఎప్పటి నుంచో సాగుతున్న డిస్ప్యూట్ అనమాట. ఏ డిస్ప్యూట్ విచ్ ఇస్ కన్జ్యూమింగ్, విచ్ ఇస్ క్వైట్ హెవీ, క్వైట్ స్ట్రాంగ్ అని అర్థం. అంటే చాలా పెద్దది అని, మన బ్రెయిన్ అంతా ఆక్యుపై చేసేస్తుంది అన్నంత అనమాట. ఇది ఆల్రెడీ ఒక పెద్ద డిస్ప్యూట్ దట్ ఈస్ బీయింగ్ లిటిగేటెడ్ ఇన్ సుప్రీంకోర్టులో దీని మీద నడుస్తుంది చర్చ, లిటిగేషన్ జరుగుతుంది. ది కాన్స్టిట్యూషన్ గివ్స్ ద సెంటర్ కంట్రోల్ ఓవర్ 3 సబ్జెక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. ఏంటది? ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, పోలీస్. వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ల్యాండ్, పబ్లిక్ ఆర్డరు, పోలీసు. ఇప్పుడు ఈ 3 జనరల్గా స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలు. మీకు కాన్స్టిట్యూషన్లో స్టేట్ లిస్టు, సెంటర్ లిస్టు, యూనియన్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని ఉంటాయి. ఈ 3 ఇన్ జనరల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఈ 3 సబ్జెక్ట్స్ పైన సెంటర్కి కంట్రోల్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. మామూలుగా
పోలీస్ అనేది ఎవరికి ఎందుకు వస్తుంది? స్టేట్ కిందకి వస్తుంది. ల్యాండ్ కూడా స్టేట్ కిందకే వస్తుంది. పబ్లిక్ ఆర్డర్ కూడా స్టేట్ కిందకే వస్తుంది. అయితే ఈ ఒక్క ఢిల్లీ విషయంలో మాత్రం, ఎందుకంటే అది క్యాపిటల్ కూడా కదా, ఢిల్లీ అనేది రాష్ట్రానికే కాదు కేంద్రానికి కూడా రాజధాని కాబట్టి ఈ మూడింటిని ఎవరికి ఇచ్చేశారు? సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రోల్ ఇచ్చారు. మీకు ఇంకొక అసైన్మెంట్ ఏంటంటే స్టేట్ లిస్ట్లో వీటి నెంబర్స్ చెప్పాలి. ల్యాండ్ అనేది ఎన్నో సబ్జెక్టు, పబ్లిక్ ఆర్డర్ ఎన్నో సబ్జెక్టు, పోలీస్ అనేది ఎన్నో సబ్జెక్టు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు మెన్షన్ చేయండి. ఇందాకేం చెప్పాను, ఏ ఆర్టికల్ ఢిల్లీకి ఉన్న స్పెషల్ సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేస్తుంది, అలాగే స్టేట్ లిస్ట్లో ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ యొక్క రెస్పెక్టివ్ నెంబర్స్ ఏంటని మీరు నాకు చెప్పాలి. However, over the years, Narendra Modi government has expanded the LG's powers, including through an amendment to the Government of National Capital Territory of Delhi Act that the Aam Aadmi Party government challenged in court last year. అయితే కాన్స్టిట్యూషన్ ఈ 3 అంశాలపైన సెంటర్కి కమాండ్ ఇచ్చింది. అయితే అది కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏం చేసింది? లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది. ఎలా చేసింది? త్రూ అన్ అమెండ్మెంట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఒకటి ఉంది. ఆ చట్టానికి అమెండ్మెంట్ చేసి ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టులో లాస్ట్ ఇయర్ ఛాలెంజ్ చేసింది, ఇంకా తీర్పు రాలేదు. త్రూ దీస్ అమెండ్మెంట్స్, ఈ అమెండ్మెంట్స్ ద్వారా, సవరణల ద్వారా ద సెంటర్ రీఆర్గనైజ్డ్ ది పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ది లెఫ్టినెంట్ గవర్నర్. లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్న అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రీఆర్గనైజ్ చేసింది ఇన్ ఫేవర్ ఆఫ్ ద లేటర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ది ఫార్మర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ ది లేటర్. అంటే ఇద్దరు గురించి లేదా 2 అంశాల గురించి మనం మాట్లాడినప్పుడు మళ్ళీ వాటిని రిఫర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మొదటి దాన్ని రిఫర్ చేయాల్సి వస్తే ద ఫార్మర్ అంటారు, FORMER. రెండో దాన్ని రిఫర్ చేయాల్సి వస్తే ద లేటర్, LATTER కాదు, LATTER అని చెప్పి అంటారు. ఇక్కడ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద లెఫ్టినెంట్ గవర్నర్, ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లేటర్ అంటే ద లెఫ్టినెంట్ గవర్నర్. ఇన్ ద న్యూ లా, గవర్నమెంట్ రిఫర్డ్ టు ఇన్ ఎనీ లా మేడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ ఎంప్లాయ్ లెఫ్టినెంట్ గవర్నర్. చూడండి, ఒక చట్టంలో గవర్నమెంట్ అనే పదం కనిపిస్తే దాని అర్థం చీఫ్ మినిస్టర్ కాదంట, దాని అర్థం లెఫ్టినెంట్ గవర్నర్ అంట. అలా తేల్చేశారు దీని ప్రకారం. కర్టైలింగ్ ది పవర్స్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్ని ఏం చేశారు? కట్టేల్ అంటే కట్ షార్ట్. ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్స్ని ఇంకా తగ్గించేసి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ని పెంచేశారు. ఏ రకంగా? ఏదైనా చట్టంలో గవర్నమెంట్ అనే పదం కనిపిస్తే దాని మీనింగ్ ఏంటంట? లెఫ్టినెంట్ గవర్నర్ అంట, లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదంట. అలా రాయడం అనేది జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాస్ ఎమర్జ్డ్ ఎస్ ఎ థార్న్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద బీజేపీ. ఇప్పుడు థార్న్ అంటే ఏంటి? ఒక ముళ్ళు లాంటిది. ఇన్ ద సైడ్ ఆఫ్ బీజేపీ దట్ ఈస్ ద డామినెంట్ పోల్ ఆఫ్ ద కంట్రీస్ పాలిటిక్స్, బేర్లీ ఛాలెంజ్డ్ ఇన్ మెనీ రీజన్స్. దేశంలో అసలు ఛాలెంజే లేనట్టుగా, దాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళే లేనట్టుగా ఒక డామినెంట్ పొజిషన్లో ఉన్నది బీజేపీ. అలాంటి బీజేపీకి థార్న్ ఇన్ ద సైడ్ అంటే పక్కలో బల్లెం అంటాం, మన తెలుగులో పక్కలో బల్లెం అంటాం చూడండి, అలాగనమాట. పక్కలో బల్లెంలాగా ఆమ్ ఆద్మీ పార్టీ తయారైంది. కాంగ్రెస్ని కంప్లీట్గా డెసిమేట్ చేశారు, మనకి అసలు ఎదురే లేదు అనుకుంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి తయారైంది. రీసెంట్గా పంజాబ్లో బీజేపీని, కాంగ్రెస్ని, రెండింటిని, అకాలీదల్ని, 3ని ఓడించి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఢిల్లీలో ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. నెక్స్ట్ గుజరాత్లో కూడా పోటీ చేయబోతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందేమో అన్న ఆలోచనలు కూడా జనాల్లో వస్తున్నాయి ఈ మధ్యన. బేర్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం అనమాట. ద టసిల్ అంటే ఫైట్ బిట్వీన్ ద ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ టు బీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ టసిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పర్స్పెక్టివ్లో, ఈ యాంగిల్లో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ అపాయింట్ చేసిన ఒక ఏజెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక ఏజెంట్ లాగా, అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆబ్వియస్గా అక్కడికి స్టేట్ గవర్నమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఆర్చ్ రైవల్స్ అయిపోయి రాజకీయాల్లో. సో కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఢిల్లీ గవర్నమెంట్, బీజేపీ అపాయింట్ చేసిన ఈ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వాళ్ళ
బాసెస్ని రిప్రజెంట్ చేస్తూ కొట్టుకుంటున్నారు అనే యాంగిల్లో మనం దీన్ని చూడాలి. ద సెంటర్ హ్యాస్ బీన్ పర్సిస్టెంట్ ఇన్ ఇట్స్ అటెంప్ట్ టు రీన్ ఆమ్ ఆద్మీ పార్టీ దట్ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు propagate its governance model in the capital as a propellant of its national ambitions. ఇంతకుముందు మోదీ గారు వచ్చినప్పుడు మీకు గుర్తుంటే గుజరాత్ మోడల్ అనేవారు. మోదీ గారు గుజరాత్కి చాలా కాలం చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గుజరాత్ నేను బాగా డెవలప్ చేశాను, గుజరాత్ మోడల్ని దేశమంతా తీసుకొద్దాం, దేశమంతా డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది 2014 ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సిమిలర్గా ఢిల్లీ మోడల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన డెవలప్మెంట్ని షోకేస్ చేస్తూ ఇలాంటి డెవలప్మెంటే దేశమంతా రావాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు అధికారం ఇవ్వాలి అని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. ప్రాపగేట్ అంటే స్ప్రెడ్ చేయడం. ఓకే, ఈ వాళ్ళ గవర్నెన్స్ మోడల్ని వాళ్ళు ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నేషనల్ అంబిషన్స్కి అదొక ప్రొపెల్లెంట్గా, ఒక ఫోర్స్ లాగా. ప్రొపెల్ అంటే వాట్ ఈస్ ప్రొపెల్లింగ్ ఈజ్ ఫోర్సింగ్, అంటే ముందుకు తొయ్యడం. నేషనల్ అంబిషన్స్ని ముందుకు తోయడానికి దీన్ని ఒక ప్రొపెల్లెంట్గా వాడుతున్నారని చెప్పి కనిపిస్తోంది. ఆ అటెంప్ట్స్ని మనకి రీనిన్ అంటే కంట్రోల్, ఆమ్ ఆద్మీ పార్టీని కంట్రోల్ చేయడానికి ద సెంట్రల్ గవర్నమెంట్ పర్సిస్టెంట్గా అంటే గ్యాప్ లేకుండా పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీని కంట్రోల్ చేయడానికి. ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది, తన ఢిల్లీ మోడల్ని దేశమంతా ప్రాపగేట్ చేసి నేషనల్ అంబిషన్స్ని ప్రొపెల్ చేయడానికి ఉపయోగించుకుంటోంది. వైల్ ద బీజేపీ appears to be willing to go to any length to clip the wings of ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ రెక్కలు కత్తిరించడానికి అంటే తన యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడానికి, తనని కట్ షాట్ చేయడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. The latter's loud protests are less on questions of principle than its own political calculations. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తుంది. అయితే బీజేపీని వ్యతిరేకించడం అనేది నాట్ ఆన్ ప్రిన్సిపల్స్, అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల కాదు. అంటే బీజేపీ ఆలోచన విధానం వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన విధానం వేరు, సైద్ధాంతికంగా ఇద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి అనే యాంగిల్లో మన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని వ్యతిరేకించట్లా. మరి ఏ రకంగా వ్యతిరేకిస్తుంది? లెస్ ఆన్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ దాన్ ఇట్స్ ఓన్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్. నాకు రైవల్ కాంగ్రెస్ కాదు బీజేపీయే, బీజేపీని కొడితేనే ఆమ్ ఆద్మీ పార్టీ దేశమంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బీజేపీని వ్యతిరేకిస్తుంది. కానీ బీజేపీ ప్రిన్సిపల్స్ని, బీజేపీ పాలసీస్ని వ్యతిరేకించే పార్టీలా కనిపించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాడ్ చీర్డ్ ద సెంటర్స్ యూనిలాటరల్ మూవ్ దట్ రాబ్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్ ఇట్స్ స్టేట్హుడ్ అండ్ స్పెషల్ స్టేటస్ ఇన్ 2019. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ మరియు స్టేట్హుడ్ని రిమూవ్ చేసేసింది బీజేపీ. యూనిలాటరల్గా ఏకపక్షంగా రిమూవ్ చేయడం జరిగింది. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించిందంటే వ్యతిరేకించలేదు. ఏం చేసింది? చీర్డ్, దాన్ని ఒక రకంగా ప్రశంసించింది, ఉత్సాహపరిచింది. చీర్ అంటే వెనకుండి ఎస్ కమాన్ అంటాం చూడండి, అలా అనమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ చెప్పిన దాన్ని తప్పు పట్టలేదు అని అర్థం. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్స్ గ్రీవెన్సెస్ against the LG are not unfounded. ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా ఆయన కంప్లైంట్స్ ఇవ్వడం, ఆయన గ్రీవెన్సెస్ చూపించడం అనేది ఆర్ నాట్ అన్ఫౌండెడ్. అన్ఫౌండెడ్ అంటే బేస్లెస్ అని. నాట్ అన్ఫౌండెడ్ అంటే అర్థం ఏంటి? బేస్లెస్ కాదు అంటే వాటికి రీజన్ ఉంది, కారణం ఉంది అని అర్థం. ఊరకే ఏమీ లేకుండా ఆయన అంటున్నారని కాదు. కాకపోతే బట్ హీ హిమ్సెల్ఫ్ కంట్రిబ్యూట్స్ టు ద స్టాండ్ ఆఫ్ యాజ్ హిస్ పాలిటిక్స్ కంపెల్స్ హిమ్ టు బీ ఇన్ కాన్స్టెంట్ కాంబాట్ విత్ ద బీజేపీ. మరి ఇద్దరి మధ్యలో ఈ స్టాండ్ ఆఫ్ అంటే ఎప్పటికీ తీరని ఒక గొడవ, ఎప్పటికీ పరిష్కారం లాని ఒక గొడవని స్టాండ్ ఆఫ్ అంటారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో ఉన్న ఈ గొడవ ఏదైతే ఉందో స్టాండ్ ఆఫ్కి ఈయన కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మరి ఈయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, బీజేపీకి ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఈయన పాలిటిక్స్ చేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడు కాన్స్టెంట్ కాంబాట్ బీజేపీతో యుద్ధ మోడ్లోనే ఉన్నట్టు ఉంటుంది. మరి ఈయన ఎప్పుడు బీజేపీతో కాంబాట్ మోడ్లో ఉన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఇతనికి ఎలా రకంగా చెక్ పెట్టాలని, అతని పవర్స్ని కంట్రోల్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళ చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి? లెఫ్టినెంట్ గవర్నర్. సో లెఫ్టినెంట్ గవర్నర్ని ఉపయోగించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ రెక్కలు కట్ చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇతను సైలెంట్గా ఉండి బీజేపీని అనకపోతే వాళ్ళు ఏమనరు, కానీ బీజేపీని అనకపోతే ఎలా అవుతుంది? మరి బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం మేమే అని దేశమంతా చెప్పాలి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఉద్దేశం. సో కాబట్టి బీజేపీని ఇతను కెలుకుతూనే ఉంటాడు. కెలికినప్పుడల్లా బీజేపీ అప్సెట్ అవుతూ ఉంటుంది. ఈయన ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించుకుంటారు అని అర్థం.
డిస్పైట్ ప్రొనౌన్స్మెంట్స్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం టు వర్క్ ఇన్ ట్యాండమ్. ఇద్దరూ చెప్పారు మేము కలిసి పనిచేస్తామని. ఇద్దరూ చెప్పినప్పటికీ, ప్రొనౌన్స్మెంట్స్ చేసినప్పటికీ, దే రిలేషన్షిప్ హ్యాస్ నోస్ డైవ్డ్ టు న్యూ లోస్. వాళ్ళ రిలేషన్షిప్ ఏమైంది? కొత్త న్యూ లోస్, ఇంకా పతనం అయిపోయింది, పూర్తిగా పడిపోయింది అని అర్థం. దేర్ లాంగ్ డ్రాన్ టగ్ ఆఫ్ వార్ ఈజ్ అ నీడ్లెస్ బ్యారియర్. నోస్ డైవ్ అంటే పూర్తిగా పడిపోవడం అనమాట. టు ది క్యాపిటల్ సిటీస్ డెవలప్మెంట్ అంబిషన్స్. ఢిల్లీ యొక్క డెవలప్మెంట్ అంబిషన్స్కి ఈ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవ అనేది ఒక నీడ్లెస్ బ్యారియర్, ఒక అనవసరమైన అడ్డంకిలా తయారైంది. Until the court brings clarity on all issues of division of power between the LG and the CM. CMకి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కోర్టు క్లారిటీ తెస్తే తప్పితే బోత్ వుడ్ బి వెల్ అడ్వైజ్డ్ టు వర్క్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అకామిడేషన్. సో కోర్టు తీసుకొచ్చేంత వరకు మీరు ఏం చేయాలి? అంటిల్ అప్పటి వరకు వీళ్ళిద్దరూ ఏం చేయాలి? టు వర్క్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అకామిడేషన్. ఒకళ్ళ వ్యూస్ని ఇంకొకరు అకామిడేట్ చేసుకుంటూ, అకామిడేట్ చేయడం అంటే పరిగణనలోకి తీసుకోవడం, అంటే ఒకళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే ఒకరినొకరు గౌరవించుకోవడం, పరస్పర గౌరవంతో ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు పరిగణలోకి తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అప్పుడే అది దేశానికి మరియు ఢిల్లీ, ఎస్పెషల్లీ ఢిల్లీ రాష్ట్రానికి మంచి చేస్తుంది అని దీని యొక్క అర్థం. సో దీని యొక్క సమ్మరీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ యాప్లో డిస్కషన్ ఫోరంలో పెట్టండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతిరోజు కూడా సమ్మరీ రాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సమ్మరీలో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈసారి కూడా చెప్తున్నాను. 2-3 రోజులు చెప్తాను, తర్వాత మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు 2 ఆస్పెక్ట్స్లో మనం సమ్మరీ రాసుకోవాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో యూ హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇవి ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్ట్ ఏమవుతుంది? విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఢిల్లీ యొక్క స్పెషల్ స్టేటస్. అండ్ ఇంకా ఏముంటాయి మనకి? ల్యాండ్ స్టేట్ సబ్జెక్ట్లో ఎన్నో నెంబరు, పబ్లిక్ ఆర్డర్ ఎన్నో నెంబరు, పోలీస్ అనేది ఎన్నో నెంబరు. స్టేట్ సబ్జెక్ట్లో ఇది ఎన్నో నెంబర్ కింద వస్తాయి. ఓకేనా? ఈ 2 ఆస్పెక్ట్స్ మీరు రాయాలి. మెయిన్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్ లాగా వచ్చేస్తుంది ఒక రకంగా. ఇక్కడ సెంటర్ స్టేట్ అనేది లేదు, అసలు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పొజిషన్, డిబేట్ ఆన్ పొజిషన్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి పొజిషన్ అనేది హెల్ప్ చేస్తుందా, చెడు చేస్తుందా? ఇప్పుడు మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఇక్కడనే కాదు, పాండిచ్చేరి ఉంది, మిగిలిన చోట కూడా యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అక్కడ కూడా గవర్నర్ ఉంటున్నారు, అక్కడ కూడా అసెంబ్లీ ఉంటుంది. వాళ్ళకి మధ్యలో కూడా ఫ్రిక్షన్ వస్తుంది. అసలు దీని యొక్క రోల్ ఏంటి, దీని కథ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీరు మెయిన్స్ ఆస్పెక్ట్లో రాసుకోవాలి, చదువుకోవాలి. ఓకే, మెయిన్స్ ఆస్పెక్ట్లో ఈ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం రెగ్యులర్ స్టేట్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి స్పెషల్ కేటగిరీలో ఉన్న ఢిల్లీకి కూడా నేను స్పెషల్ స్టేటస్ అంటే మన ఆంధ్ర అడుగుతున్న స్పెషల్ స్టేటస్ లాగా చూడకండి అమ్మా, అంటే మిగిలిన రాష్ట్రాల్లో కానిది అని అర్థం. స్పెషల్ సిచ్యువేషన్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈ యాంగిల్లో మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా గొడవలు జరగడం వల్ల మంచిది కాకుండా చెడు జరుగుతుంది. ఈ గొడవలకి శాశ్వత పరిష్కారం అనేది ఎలా లభిస్తుంది? కోర్టులు ఏమైనా చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేయాలా, పద్ధతులు ఏమైనా మార్చుకోవాలా? ఇది మనకి ఎనాలిసిస్ పాయింట్. ఫ్యాక్చువల్ పాయింట్ ఆర్టికల్ నెంబర్స్, వాటికల అందులో ఉన్న అమెండ్మెంట్స్, కోర్టు కేసులు, కోర్టులు ఏం చెప్పే, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతే. సో ఆన్సర్ రైటింగ్ కోర్సు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న కోర్సు, చాలా మంచి కోర్స్ ఇది. ఇందులో మొత్తం 1250 మార్కులకి కూడా కవర్ చేస్తున్నాం. ఆల్ పేపర్స్ ఆర్ బీయింగ్ కవర్డ్. స్టాటిక్ పోర్షను, డైనమిక్ పోర్షను 2 కవర్ చేస్తున్నాము. డైనమిక్ ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్రం నుంచి కవర్ చేసి దానిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీతో రాయించి కరెక్ట్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ పోర్షన్ ఆల్ PYQs, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని డిస్కస్ చేసి మీతో రాయించి పేపర్ కరెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక టాపిక్ అవగానే టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ అమ్మా, మిస్ అవ్వద్దు. చక్కగా రాయండి, చక్కగా పార్టిసిపేట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ రకరకాల ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్న వాళ్ళందరికీ, కొత్తగా ప్రిపేర్ అవుతున్న అందరికీ హెల్ప్ అవుతుంది. తీసుకున్న వాళ్ళకైతే మీకు మళ్ళీ బేసిక్స్ అవసరం ఉండదు. కాబట్టి ఇది మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే టైంకి మెయిన్స్ కోసం కూడా రెడీగా ఉంటారు. సో ఇది జాయిన్ అయ్యే వాళ్ళందరికీ నేను ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను. హూ ఎవర్ జాయిన్స్ దిస్ కోర్స్ ఐఎమ్ గివింగ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీ.
సో మీరు ప్రత్యూష మేడం అడగొచ్చు, సార్ ఫ్రీగా ఇస్తా అని చెప్పారు, మేడం ఇవ్వండి అని చెప్పి మీరు అడగొచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో పే 10,000 రూపీస్ ఎట్ వన్స్ అండ్ గెట్ దిస్ టెస్ట్ సిరీస్ ఆల్సో ఫ్రీ. ఇది మీరు కాల్ చేసిన నెంబరు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇదే కోర్సు హైదరాబాద్లో ఆఫ్లైన్ మోడ్లో కూడా ఆఫర్ చేస్తున్నాము. హైదరాబాద్లో అయితే 15,000 రూపీస్, దానికి కూడా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా వస్తుంది. మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి. టేక్ కేర్, బాయ్.